హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బాదంతో హెల్దీ డ్రింక్స్ 3 టైమ్స్ మనం చేసి చూద్దాం. సో దీనికి కావాల్సింది మనకి బాదం చాలా హెల్దీ అండ్ పిల్లలకి చాలా ఐక్యూని ఇస్తుంది, మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ పాలు మనం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. బయట బాదం పాలు అంటే కెమికల్స్ కలుపుతారు. అండ్ బాదం కాకుండా ఇంకా ఏవైనా పాలు తాగట్లేదు, దానికి మిక్స్ కొనాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కువ. అండ్ దాంట్లో కెమికల్స్ వాడుతూ ఉంటారు. మనకి తెలీదు ఎలా అంటే వాళ్ళకి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయితే కోర్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఆబ్వియస్లీ మనకి తెలిసింది ప్యాక్ వెనకాల రాసి ఉంటుంది. సో మనం అంత రిస్క్ చేయడం ఎందుకు, మన చేతులతో మనం చేసుకుందాం. దీనికి కావాల్సింది బాదం పప్పులు కావాలి. బాదం ఆల్మండ్స్ అంటారు. ఈ బాదం చాలా హెల్తీ కదా. మనం పొద్దున్నే నానబెట్టి ఇస్తాం, అవి తింటారు, కొంతమంది తినరు, ఈ గోల చేసేస్తారు. దీనికి కావాల్సింది బాదం తీసేసుకొని దాని తర్వాత పాలు తీసుకున్న తర్వాత మనం బాదంలు ఎంత పొడి చేయాలనుకుంటున్నారో అన్ని బాదంలు అండ్ అదే రేషియోలో పటికి బెల్లం తీసుకోవాలి. అదే రేషియోలో పటికి బెల్లం తీసుకున్న తర్వాత 4-5 యాలకులు, కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి బాదంలు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గుర్తుపెట్టుకుని, లో ఫ్లేమ్లో ఇలాచీ కూడా వేసేసి బాదంతో పాటు వేయించుకోవాలి. మరి బ్లాక్గా టర్న్ అవ్వకూడదు. జస్ట్ దాంట్లో మాయిశ్చర్ కొంచెం ఎవాపరేట్ అయితే చాలు. మనకి ఆ క్రంచీనెస్ వస్తే మనకి మిక్సీ వేస్తే పౌడర్ మనకి చక్కగా వస్తుంది. సో దీంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంది. ఇది మిక్సీ ఎలా పట్టాలంటే ఫాస్ట్గా మీరు తిప్పకండి, దీంట్లో నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ముద్దలాగా ఫామ్ అయ్యింది. సో దీంతో బాదంతో పాటు పటికి బెల్లం కూడా వేసి మనం ఆన్ అండ్ ఆఫ్ లాగా చేస్తూ ఉంటే కొంచెం కోర్స్గా మనకి ఇలా ఫామ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేయాలి, కుంకుమ పువ్వు యాడ్ చేసేసి మరుగుతున్న పాలలో మనం 2 టేబుల్ స్పూన్ ఎంత క్వాంటిటీ అయితే మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా క్వాంటిటీ బాదం పౌడర్ మిక్స్ని దాంట్లో వేసేసి కొంచెం మరగపెట్టాలి. కోర్స్గా గ్రైండ్ చేసాం కాబట్టి మనకి పైన చక్కగా బాదం కనిపిస్తుంది. ఇప్పుడు అలా కాదు, టైం లేదు మనకి అనుకుంటే గ్లాసులో పాలు తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్లు వేసేసి కలిపి మనం సర్వ్ చేసుకోవాలి. ఇంకో వెరైటీ ఏంటంటే, ఇంకో టైం మనం జార్లో కొన్ని బాదంలు తీసేసి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఆ బాదంలు తీసేసి కొంచెం సోప్ యాడ్ చేయాలి. కొంచెం తక్కువ, 1 కప్పు బాదం అయితే 1/2 కప్పు సోప్ యాడ్ చేసేసి ఆ పౌడర్ని వేడి పాలల్లో కొంచెం మిక్స్ చేసుకుంటే ఇలా కనిపించింది. అండ్ ఇంకో టైప్ ఏంటంటే, మనం పాలు మరగబెట్టేసి ఫస్ట్ చక్కగా ఈ పౌడీస్ కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇది కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్తోనే మనం మిల్క్ షేక్ చేద్దాం. సో మిల్క్ షేక్ అంటే బాదం మిల్క్ పాలు చేద్దాం. సో మనకు దీనికి కావాల్సింది పాలు కావాలి అండ్ యాజ్ వెల్ బాదం కావాలి. బాదం అయిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్ళు వేసి బాదం మనం సోక్ చేసి తర్వాత దీని మీద చక్కగా పీల్ చేసేస్తే, పొట్టును మొత్తం తీసేస్తే చక్కగా ఇలా వైట్గా ఫామ్ అవుతాయి. సో కొంచెం పెద్దవి ఉప్పుతాయి. దీన్ని ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, సో దాంట్లో మాయిశ్చర్ పోవాలి. ఇప్పుడు కొంచెం బాదం ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు ఈ ఫ్రై అయిన బాదంలో మనం ఎంతైతే హాఫ్ ఫ్రై అయిన బాదం అండ్ హాఫ్ నార్మల్ బాదం అండ్ యాలకులు అట్ ద సేమ్ టైమ్ ఇది కుంకుమ పువ్వు అండ్ అదే మెజర్మెంట్తో మిశ్రీ అంటే పటికి బెల్లం వేసేసి మిక్స్ చేసుకొని దాంట్లో ఏమేయాలి, మనం కస్టర్డ్ పౌడర్ని వేయాలి. కస్టర్డ్ పౌడర్ని వేసి ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ని ఏదైతే యాడ్ చేసి ఉందో ఈ పాలు మిశ్రమం, అదే బాదం మిశ్రమం ఉందో ఈ పాలల్లో వేసి కొంచెం కలిపిన తర్వాత ఇది కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ యూస్ చేసాం కాబట్టి. సో చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.